ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 15,000 కోట్లకు పైగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై అనూప్రావు విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్లీజ్ ఇంకా ముందుకు అన్న కార్యకర్తలు స్టూడెంట్ కు కొంచెం ప్లేస్ ఇవ్వండి. మీరు చదవండి కొంచెం. అది విద్యార్థుల కోసం చేసేది మన యుద్ధం, విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం చేసేది మన పోరాటం. మన ఫోటోలకు మన వీడియోలకు కాదన్నా. फोटो देना విద్యార్థుల ఫీజులు వెంటనే విద్యార్థుల ఫీజులు వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. భారతీయ జనతా పార్టీ కొరుట్ల పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఇవాళ రోజున ర్యాలీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి అదిసి మైనార్టీలకు ప్రతి సంవత్సరం ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తుంది. ఇది డీబీడీ పద్ధతి ద్వారా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి 20 లక్షల విద్యార్థులకు 15 కోట్ల బకాయిలు పడ్డది. రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సుల ద్వారా భూములు అమ్మడం ద్వారా 7 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాల ద్వారా 4 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మొత్తము 11 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వం దగ్గర ఉన్నది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు. ఈ వచ్చే ప్రభుత్వం కాదు. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఇమీడియట్గా తక్షణం విద్యార్థుల రివర్స్మెంట్ ఇమీడియట్గా చెల్లించాలని, అదే మాదిరిగా GO9 ఎత్తివేయాలని ఇవాళ ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. అదే మాదిరిగా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న విద్యార్థులకు తక్షణం, మా కొరుట్ల నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులకు తక్షణం ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించాలని, మా విద్యార్థులకు ఉన్నత చదువులకు ఇబ్బంది అవుతున్నది, ఉద్యోగాలు చేయాలంటే ఇబ్బంది అవుతున్నది. వీళ్ళకు ఒరిజినల్ సర్టిఫికేట్ కాలేజీ యాజమాన్యం రీంబర్స్మెంట్ ఫీజు రాక చెల్లించలేక అడ్డుపెట్టుకున్నది. దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా వెంటనే స్పందించి ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలని కొరుట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు, ప్రతి
వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులకు యజమాన్యానికి మా కొరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.